ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చేతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక నుండి రండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. God bless you. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలమే దేవుని యొక్క మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదా. లేవగానే మరి కొంతమంది వారి పనుల్లో, వారి బాధ్యతల్లో వెళ్ళిపోతుంటారు. కానీ లేవగానే నిర్మించిన సృష్టికర్తను స్తుతించడం, ఆరాధించడం, ఆయన నామాన్ని ఘనపరచడం, ఆయన మాట వినడం ఎంతో ఆశీర్వాదకరం కదా. మరి దేవుని యొక్క మాట విని మీరెంతగానో ధైర్యపరచబడుతున్నారని నమ్ముతున్నానండి. అలాగే ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట కదా. లోకంలో శ్రమ కలిగింది. చాలామంది అంటారు, యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావు, కష్టాలు రావు అని చెప్తుంటారు. కానీ యేసయ్య అంటున్నారు, ఏమంటున్నారు అంటే, మీకు లోకంలో శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా ధైర్యం వహించండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నానని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడ్డ, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, యేసయ్యని ఆరాధిస్తున్నాను కదా, నేను ఆయన బిడ్డను కదా, మరి నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ ఆర్థిక పోరాటాలు, రోగాలు, సమస్యలు, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి, ఏంటి అసలు ఇవి, ఈ పోరాటం అని బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో. నీ దేవుడు అన్నాడు, యేసయ్య నీతో మాట్లాడుతున్నారు, లోకంలో శ్రమ కలిగిద్ది, కానీ ధైర్యం వహించు,
ఎందుకంటే నేను లోకాన్ని జయించుకున్నాను ప్రభు అంటున్నాను. దేవుని బిడ్డ, దేవుని నమ్మిన యోసేపుకు శ్రమలు వచ్చాయి, దేవుని నమ్మిన దావీదుకు శ్రమలు వచ్చాయి, అలాగే దేవుని నమ్మిన దానియేలుకు శ్రమలు వచ్చాయి. శ్రమలు రాకుండా ఉండవు నాన్న. లోకంలో ఉన్నా కనుక శ్రమలు వస్తూనే ఉంటాయి, లోకంలో ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కానీ దేవుని నమ్ముకున్న నీకు నాకు మనకున్న ధైర్యం ఏదనగా ఈ యొక్క శ్రమల్లో కష్టాల్లోనే దేవుడు మనల్ని ఉంచడు. వీటిని జయించే శక్తిని ప్రభు మనకిస్తారు. ఎందుకంటే ఆయన యేసయ్య లోకాన్ని జయించిన దేవుడు కదా. ఆయన అంటున్నారు, నేను లోకాన్ని జయించాను అంటే అర్థం ఏంటంటే మీకు కూడా ఈ శ్రమలను జయించే శక్తిని ఇస్తాను అని ప్రభు అంటున్నారు. ఈ శ్రమల్లో నేను ఉండిపోవు, ఈ శోధనలోనే ఉండిపోవు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాల్లోనే ఉండవు, వీటిని జయించే శక్తి నేను ఇస్తానని ప్రభు అంటున్నారు. రే దేవుని బిడ్డ, నీ శ్రమలు అన్నీ తొలగిపోబోతున్నాయి, నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి, అన్నిటినీ జయించే శక్తి నీ ప్రభువు నీకు ఇస్తున్నారు. కనుక ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటావు? యేసయ్యని బట్టి ధైర్యం తెచ్చుకో, యేసయ్య మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ కష్టాలకు ముగింపు కలుగుతుంది. నీ శోధన, బాధలు, కన్నీళ్ళు అన్నిటి మీద అరే ఇవన్నీ నేను జయించలేకపోతున్నాను అనుకున్నావు కదా, దేవుడు అంటున్నాడు జయించే శక్తిని నీకు ఇస్తా, అన్ని నువ్వు జయించబోతున్నావు అని ప్రభు అంటున్నారు. కనుక ఈ వాగ్దాన్ని నమ్ముతావా? నీ పరిస్థితులు మారబోతున్నాయని నమ్ముతావా? నీ యొక్క ప్రతి సమస్య క్లియర్ అవుతుందని నమ్ముతావా? యేసయ్యకి మరి థ్యాంక్స్ చెప్పు. ఇంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చినందుకు యేసయ్య నీకే థ్యాంక్స్ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఈ వాగ్దానాన్ని నమ్మి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసించారో, ఈ వాగ్దాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన కాక ప్రార్థన చేసుకుందామా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతుల వందనాలు. దాని ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు డాడీ. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం వహించండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. ఇదిగో నన్ను వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డలు అయ్యా అనేక శ్రమలు, శోధనలు, మేము ప్రభు నమ్ముకున్న ఎందుకు ఇలా మాకు కష్టాలు వస్తున్నాయని శోధనలు ఉన్నామని అయ్యా కృంగిపోయి బలహీనలై ఉన్నారేమో. ఇదిగో నా ప్రభా వారితో మాట్లాడుతూ వచ్చు, మీకు శ్రమ కలుగుద్ది అయినా ధైర్యం వహించండి, జయించే శక్తిని నేను మీకు ఇస్తానని మాట్లాడావు ప్రభా. అయ్యా అందుని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఏ శోధన అయితే మేము జయించలేమనుకుంటున్నారో, ఏ శ్రమ అయితే మేము జయించలేమనుకుంటున్నారో అన్నిటినీ కూడా నువ్వు జయించే శక్తిని ఇస్తున్నందుకు వందనాలు. వారి అప్పులు కాడి, రోగ కాడి, శాప కాడి, పాప కాడి అన్నీ కూడా యేసునామములో విర్రగొట్టబడును గాక. అయ్యా ప్రతి ఒక్కటిని జయించే శక్తిని ఇవ్వండి, ప్రతి రోగాలను జయించే శక్తితో నింపండి, ప్రతి బలహీనతను జయించే శక్తితో నీ పిల్లల్ని నింపండి నాయన. ఆర్థిక పోరాటాల్లో విజయాన్ని దయచేయమని అడుగుతున్నాం, కుటుంబ సమస్యలు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన కోర్టు కేసుల్లో నీ పిల్లలకి విజయం కలుగును గాక తండ్రి, సహాయం చేయండి ప్రభా. భూ వివాదాలన్నీ పరిష్కరించబడను గాక. ఇదిగో తండ్రి నాయన అయా రాజానికే స్తోత్రాలు. ఆత్మికంగా ఎదుగుతున్న పిల్లలకు కూడా ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నారేమో, ప్రతి ఒక్క పోరాటంలో విజయం వచ్చునుగా కేసునాం మీరు నాయన. విజయాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకుంటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.